అందరికీ నమస్కారం. ఈరోజే శుక్రవారం, పైగా షష్ఠి తిథి, ఎంతో విశేషమైన తిథి. ఈరోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అది చిలుక ముగ్గుల నోము కథ. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి సంతానం లేకపోవడం వల్ల ఎంతో బాధగా ఉండేది. ఇక ఆ బ్రాహ్మణుడు ఒకరోజు సంతానం కోసం విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ అరణ్యంలో విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ ఘోర తపస్సు చూసి శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ బ్రాహ్మణుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా పలికాడు: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఏమి నీ కోరిక అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి స్వామిని అనేక విధాలుగా స్తుతించి ఇలా పలికాడు: స్వామి, అసాధ్యమైన నీ దర్శనం నాకు కలిగింది. నేను ఒక పేద బ్రాహ్మణుడిని, నాకు సంతానం లేదు. నాకు సంతానం కలిగేలా దీవించాలని వేడుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బాగా ఆలోచించి ఇలా అన్నాడు: చూడు బ్రాహ్మణ శ్రేష్ఠ, నీకు భర్త చనిపోయిన ఆడపిల్ల సంతానంగా కావాలా, లేదా ఆయుష్ లేని మగబిడ్డ కావాలా, కోరుకోమన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు బాగా ఆలోచించి, స్వామి, చనిపోయే కొడుకు నాకు ఎందుకు, నాకు ఆడపిల్లనే కావాలని చెప్పాడు. దీంతో శ్రీ మహావిష్ణువు, సరే బ్రాహ్మణుడా, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ఇక ఆ బ్రాహ్మణుడు అడవి మార్గంగా ఇంటికి చేరుకున్నాడు. కొన్నాళ్లకు భార్య గర్భం ధరించి 12 ఆడపిల్లను కన్నది. తల్లిదండ్రులు ఆమెకు విష్ణుమూర్తి వరం వల్ల పుట్టింది కాబట్టి నారాయణమ్మ అని పేరు పెట్టుకున్నారు. ఆమెకు యుక్త వయస్సు రాగా వివాహం చేయాలని ఆ బ్రాహ్మణ దంపతులు ఎందరినో కలిసి ఎన్నో సంబంధాలు చూశారు. కానీ నారాయణమ్మను చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇక చివరకు తల్లిదండ్రులు విచారణతో అడవికి వెళ్ళి కనీసం ఒక రాజుతోనైనా పెళ్లి చేయాలనుకుని ఆ ఆడపిల్లని తీసుకెళ్లారు. ఆ అడవిలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చూసి ఆ శ్రీకృష్ణుడితో ఆమె వివాహం జరిపించారు. ఇలా వివాహం జరిగిందో లేదో, అలా ఆ విగ్రహం బద్దలై పిండి అయిపోయింది. దీంతో నారాయణమ్మ ఎంతో బాధపడి గోరున ఏడ్చింది. ఇక తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. కొంతకాలానికి నారాయణమ్మ తన బాధను విష్ణుమూర్తికి చెప్పుకోవడానికి విష్ణుమూర్తి గురించి తపస్సు చేయసాగింది. ఇలా జరుగుతూ ఉండగా కొన్నాళ్లకు నారాయణమ్మ తల్లిదండ్రులు కూతురు గురించి బెంగపెట్టుకొని చనిపోయారు. ఇక నారాయణమ్మ ఇంట్లోనే తపస్సు చేసుకుంటూ, ఎవరు వచ్చినా సరే నా దగ్గరికి రాకండి, నన్నేమీ అడగకండి నారాయణ అంటూ ఉండేది. అలా అడుక్కునేవాళ్ళు. అల్లి దగ్గరికి వచ్చి అలా మాటలు విని వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఊళ్ళో అందరూ ఆమెను ఇంట్లో నారాయణమ్మ అని పేరు పెట్టి పిలిచేవాళ్ళు. అలా తపస్సు చేస్తూ నారాయణమ్మకు ముసలితనం వచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు ఆమె తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఆమెను పరీక్షించాలని ఒక కాకి రూపంలో వచ్చి కావు కావుమని అరుస్తూ ఉండగా నారాయణమ్మ ఆ సమయంలో ఇల్లు అలుకుతూ అలుకు గుడ్డతో కాకిని కొట్టింది. దీంతో కాకి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ అలుకు గుడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్తూ ఉండగా దాంట్లో ఒక కంది గింజ ఉండి దానిలో ఆ కంది గింజ నేలపై పడి మొక్క మొలిసింది. ఈ విధంగా జరిగిన కొంతకాలానికి నారాయణమ్మ చనిపోయింది. ఇక నారాయణమ్మ చేసిన తపస్సుకు, ఆమె భక్తికి మెచ్చి విష్ణుదూతలు వచ్చి నారాయణమ్మను విష్ణులోకానికి తీసుకుపోయారు. అక్కడ విష్ణుమూర్తి నారాయణమ్మతో ఇలా అన్నాడు: నీవు నాకిచ్చిన అలుకు గుడ్డ ఇదిగో, నీవే తీసుకో, ఈ రోజు నుంచి నీతోనే ఉంటుంది అని చెప్పాడు. అంతేకాదు నారాయణమ్మ, నీవు నాకు ఇచ్చిన ఈ అలుకు గుడ్డలో ఒక కంది గింజ ఉంది. అది భూమి మీద పడి ఒక చెట్టుగా మొలిసింది. ఈ అలుకుగుడ్డ, ఆ కంది చెట్టు 2 నీవే, ఈ 2 నీవు సంపాదించుకున్నావు అన్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు నారాయణమ్మ ఇలా పలికింది: స్వామి,
నేను నీ భక్తురాలను, నన్నెందుకు ఇలా చేశావు అని అడగా విష్ణుమూర్తి ఇలా పలికాడు. నీవు భక్తితో నన్ను పూజించావు, ఇది నిజమే. కానుని నీవెప్పుడు ఏ దానము చేయలేదు, కనీసం ఒకరికైనా అన్నాన్ని పెట్టలేదు, ఒకరికి కూడా భిక్ష వేయలేదు, దాన ధర్మాలు అసలే లేవు. కాబట్టి నీకు ఆ కంది చెట్టుపై పురుగువై తిరుగుతూ ఉండు అన్నాడు శ్రీ మహావిష్ణువు. దీంతో నారాయణమ్మ పురుగుగా మారి ఆ కంది చెట్టుపై తిరుగుతూ ఉండేది. ఇలా కొంతకాలానికి గడిచిపోయింది. ఇక విష్ణుమూర్తి ఆ చెట్టుపై తిరుగుతున్న పురుగు రూపంలో ఉన్న నారాయణమ్మతో ఇలా అంటాడు. చూడు నారాయణమ్మ, నా భార్య లక్ష్మీదేవి చిలుకల ముగ్గు నోము పడుతుంది. ఆమె నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక బిందువును దారపోస్తే వస్తానని చెప్పు అంటాడు మహావిష్ణువు. దానికి సరే అంటుంది నారాయణమ్మ. ఇక కొంతకాలానికి లక్ష్మీదేవి చిలుకల ముగ్గు నోము పట్టి నారాయణమ్మని పిలవడానికి అక్కడికి వస్తుంది. ఆ సమయంలో నారాయణమ్మ విష్ణు మహిమతో బంగారు విగ్రహమై ఇంట్లో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు వచ్చి నారాయణమ్మను పిలవగా నారాయణమ్మ ఇలా పలుకుతుంది. అమ్మ లక్ష్మీదేవి, నాకు ఒక బిందువును ఫలాన్ని దారపోస్తే నేను వస్తాను అని అంటుంది. దానికి నారాయణమ్మ ఒప్పుకోగా లక్ష్మీదేవి నారాయణమ్మను తీసుకొని పోతుంది. ఇక లక్ష్మీదేవి నొమ్ము పట్టి నారాయణమ్మను నీకేం కావాలో కోరుకోమ్మని అంటుంది. దానికి నారాయణమ్మ, అమ్మ నీ పాదభక్తి తప్ప నాకు ఏది అక్కర్లేదు అనగా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి నీకు ఐదోతనం ఎప్పుడు ఉంటుంది అని వరాన్ని ప్రసాదించింది. ఇక నారాయణమ్మ ఎంతో సంతోషించింది. ఈ చిలుక ముగ్గుల నోమును 5 సంవత్సరాల పాటి 5 కేజీల బియ్యం అప్పాలు చేసి ముత్తైదులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఈ వ్రత కథను ఎవరైతే వింటారో వారికి వ్రత ఫలం లభిస్తుంది. పూర్వకాలంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉండేవారు. వారందరికీ వివాహాలు జరిగేవి. భార్యలు కాపురాలకు రావడం వల్ల వేరింట కాపురాలు చేస్తూ ఉన్నారు. ఒకరోజు పొద్దుట శుక్రవారపు మహాలక్ష్మి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుడి కోడళ్ళ ఇంటికి వెళ్ళింది. ఒక కోడలోమో పొద్దుటే పిల్లలకి భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది. ఇది చూసి శ్రీ శుక్రవారపు మహాలక్ష్మి ఎంతో బాధపడింది. ఇంకొక కోడలు పాచివాకిట్లోనే పేడ వేసుకుంటూ ఉంది. మరొక కోడలు పాత గుడ్డల్ని పెడుతూ ఉన్నది. మరొక కోడలు పాచివాకిటిలో వడ్లు దంపుతూ ఉన్నది. మరొక కోడలు పాచివాకిలి అందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంటుంది. ఈ విధానంగా 6 కోడళ్ళు చేయడం చూసి శుక్రవారం మహాలక్ష్మి వారి ఇళ్లకు వెళ్ళక పెద్ద కోడలు ఇంటికే వచ్చింది. పెద్ద కోడలు ఆ సమయంలో ఇల్లు అలుక్కొని వాకిట కల్లాపు చల్లుకొని స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకు ఇచ్చి తాను తలుపు వెనకాల కూర్చొని ఉన్నది. అక్కడ గల శుభ్రతకు మెచ్చుకున్న శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని ఇలా పలికింది. అమ్మాయి, బయటకి ఒకసారి రావమ్మా అని పలికింది. అందుకు దానికి పెద్ద కోడలు లోపల నుంచి ఇలా సమాధానం చెప్పింది. అమ్మా, నేను రావడానికి వీలు లేదు. మేము చాలా పేదవాళ్ళం. నాకు ఒకటే బట్ట ఉండడం వల్ల దానిని నా భర్తకి ఇచ్చి వ్యాయావారానికి పంపాను. నా భర్త వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకు కట్టబెట్టి తనకు ఒక సోలెడు బియ్యం వాల్చి పెట్టమని కోరింది. అందుకు తన పెద్ద కోడలు ఎంతో బాధపడి, అమ్మా, నా భర్త వచ్చే వరకు ఇంట బియ్యం ఉండవని సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి ఇలా పలికింది. అమ్మా, నీవు శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఆమెకు ఈ సరుకులు కావాలి అని వర్తకులకు చెప్పి కావలసినవి తెచ్చుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీని పంపించింది. దాంతో పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మిని చెప్పిన ప్రకారం కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మిని వచ్చిందని తెలిపి పప్పు, బియ్యం, మిగతా వంటకు కావలసిన పదార్థాలన్నీ కూడా ఇమ్మని కోరగా అతడు వాటన్నిటినీ ఇచ్చాడు. తర్వాత పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిందని తెలకవాని దగ్గరికి వెళ్ళి, మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు ఇవ్వమని తెలకరవాడిని కోరగా తెలకరవాడు
తెలగపిండి నూనెను ఇచ్చాడు. ఆ తర్వాత పెద్ద కోడలు కంచెరి దగ్గరికి వెళ్ళి, కంచెరా, శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఆమెకు ఈ పదార్థాలు కావాలి అని కోరగా కంచెరి ఇంటి దగ్గర పాత సామాగ్రిని ఇచ్చాడు. తర్వాత పెద్ద కోడలు సాలివాని దగ్గరికి వెళ్ళి, మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు కావాలని కోరగా సాలివాడు మంచి మంచి బట్టలను పెద్ద కోడలికి అందజేశాడు. దాంతో పెద్ద కోడలు ఇంటికి వెళ్ళి 4 పిండి వంటలతో ఆవకాయ పచ్చలతో శుక్రవారపు మహాలక్ష్మికి పెట్టింది. అంతలో ఆమె భర్త ఎడమూట పెడముటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు. ఆ రోజు అతనికి సంతృప్తికరంగా న్యాయవారం దొరికింది. అతనికి పెద్ద కోడలు భోజనం వడ్డించగా దాన్ని భోంచేసి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగారు. ఆమె తమ గృహానికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలియజేసింది. అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తాను ఇంక వెళ్తాను అని చెప్పగా పెద్ద కోడలు, అమ్మ, ఈరోజు రాత్రి భోజనం చేసి వెళ్దువు కానీ అని కోరింది. దానికి శుక్రవారపు మహాలక్ష్మి అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత నేను వెళ్తానని చెప్పగా అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ, అమ్మా, నువ్వు ఇంత చీకటిలో ఎక్కడికి వెళ్తావు? రేపటి ఉదయమే వెళ్దువు గానిలే అని పలకగానే దానికి శుక్రవారపు మహాలక్ష్మి సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలియజేసింది. బయటకి వెళ్ళి వస్తానని చెప్పగా అందుకు ఆ బ్రాహ్మణశ్రీ చీకటిలో వీధిలోకి వెళ్ళవద్దు అని ఓ మూలన కూర్చోమని చెప్పింది. మహాలక్ష్మి అదే విధంగా 4 మూలల్లో కూర్చొని తెల్లవారికి వేళకు మాయమైపోయింది. ఆ బ్రాహ్మణశ్రీ నిద్ర మేలుకోగానే ఇల్లు బాగు చేయడానికి చీపురును చేతపట్టి గది యొక్క 4 మూలలా చూసింది. 4 మూలలను 4 బంగారు కుప్పలు ఉండడం చూసి ఆమె ఎంతో ఆనందించింది. భర్తకు ఆ విషయాన్ని తెలియజేసింది. అప్పుడు భర్త తమ ఇంటికి వచ్చిందని సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అని భావించి తమపై ఆమె చూపిన దయ తలుచుకుని ఎంతో సంతోషించాడు. భార్యతో కలిసి శుక్రవారపు నోమును నోయించుకొని భాగ్యాల్లో కలిసి భక్తి విడవక సంతోషంగా కాలాన్ని గడిపాడు. ఇది శ్రీ శుక్రవారపు లక్ష్మీ కథ. ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో లేక చదువుతారో వారికి దరిద్ర బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ధనం మూలం ఇదం జగత్ అనేది అందరికీ తెలిసిన విషయమే. జీవ సమస్తానికి ధనమే మూలం. ధనం లేకపోతే ఆహారం లభించదు. కాబట్టి అలాంటి ధనానికై ఎల్లరూ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆమె దయ కలవాడు, ఆమె దయ లేనివాడులోనే ఒక ధనం చాలా విలువైనది. ఇది ఎవ్వరికీ తెలిసిన విషయమే. కాబట్టి ధన ప్రాప్తికై శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి. ధనాది దేవత అయిన ఆ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. ఆ అమ్మ దయకు పాత్రులై ధనవంతులైన అసంఖ్యాక భక్తులలో ఒకరిద్దరి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అదే సమాధి కథ. పూర్వం సమాధి అనే ఒక వేశ్యుడు ఉండేవాడు. అతను విపరీతంగా ధనాన్ని సంపాదించాడు. దానితో అతనికి ధన గర్వం వచ్చింది. కొంతలో అంతా లక్ష్మీ కటాక్షం అనేవాడు అతడు. రాను రాను దేవుడా లేక దయ్యమా, నాకు తెలివితేటలతోటూ బోలెడు పెట్టుబడితోనూ వ్యాపారం చేశాను, అందుకే సంపాదించాను, అంతా నా గొప్పతనమే అనడం మొదలుపెట్టాడు. హితవు చెప్పిన వాణ్ణి కసిరేవాడు, తనకు వంత పాడిన వాణ్ణి చేరదీసేవాడు. అలా అతని చెంత చేరిన భజన పరులందరూ కూడా అతని వద్ద ధనం తీసుకుంటూ ఉండేవారు. అందుకు గాను ఆ సమాధితో కలిసి దైవదూషణలు కూడా చేస్తుండేవాడు. తద్వారా వారి వద్ద డబ్బు నిలిచేది కాదు. సమాధి వారికి ఎంత ఇచ్చినా కూడా అదంతా ఏదోలాగా ఖర్చు అయిపోతూ ఉండేది. పనికి మాలిన వారికి అనవసరపు ఖర్చులకు డబ్బు ఇచ్చి అవసరానికి డబ్బు లేక డాబుసరికి తన పలుకుబడిపై అప్పు చేసి అవి తీర్చలేక సమాధి దరిద్రుడైపోయాడు. అతడు పెద్దల్ని ఆశ్రయించాడు. అప్పుడు పెద్దలు
ఇలా పలికారు. దైవమున ఏమున్నది, అంతా నీ గొప్పే అన్నావు కదా, నీ గొప్ప నీవే చూసుకో, ఇక నుంచి వెళ్ళిపో అని తరిమేశారు. మరికొద్ది కాలానికి కొడుకులు తిరగబడ్డారు. అప్పులవారు అల్లరి చేయడం మొదలుపెట్టారు. గొప్ప దరిద్రం కలిగినది. చివరికి భార్య కూడా ఎదురు తిరిగినది. నీ వంటి దరిద్రుడితో నేనుండలేను అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. రుణదాతలకు, కుటుంబ ఘాతకులకు వెలిచి ఒకానొక రాత్రివేళ సమాధి అడవులు పట్టిపోయాడు. ఈ సమాధి గురించి బాగా తెలిసిన ఒక మిత్రుడు అతనికి సహాయం చేయాలని కోరుకున్నాడు. కానీ తక్కిన వ్యాపారులు అడ్డుపడుతూ ఉండడం వల్ల ఒకరోజు ఆ మిత్రుడు ఒక చేతి కర్ర కనిపించి అందులో ఖరీదైన వజ్రాలు వేసి సమాధికి ఇచ్చాడు. అప్పుడు ఆ మిత్రుడు సమాధితో ఇలా పలికాడు. సమాధి, నీవు దరిద్రంచే బాధపడుతూ ముసలివాడి వలె అయిపోయావు. నేను ప్రత్యక్షంగా ధనమిస్తే ఇతర వ్యాపారులు నాకు గొడవ వస్తుంది. కాబట్టి నీ చేతికి ఉదక ఈ కర్రను తీసుకో అని చెప్పాడు. దానికి సమాధి ఎంతో బాధతో ఆ చేతి కర్ర తీసుకొని ఆ చేతి కర్రతో సంతకు వెళ్ళి ఆ చేతి కర్రను సంతలో ఎవరో పొరుగువాడికి చౌకగా అమ్మేసి దానితో వంట సరుకులు కొనుగోలు చేశాడు. సమాధి చేసింది విని మిత్రుడు ఎంతో బాధపడ్డాడు. సమాధి యొక్క దరిద్రావస్థలను ఎలాగైనా తప్పించాలని ఆ మిత్రుడు మరొక్కసారి సమాధిని పిలిచి ఇలా పలికాడు. సమాధి, ఈ గుమ్మడికాయ తీసుకో అని ఒక గుమ్మడికాయ ఇచ్చాడు. దాన్ని నిండుగా బంగారు కాసులు పోసి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి దాన్ని పగలగొడితే ధనం కనిపిస్తుంది కదా అని ఆ మిత్రుడి ఆలోచన. కానీ సమాధి ఆ గుమ్మడికాయను వేరొక కూరగాయల వ్యాపారికి అమ్మేసి ఆ చిల్లరతోటి ఇంటికి వెళ్ళిపోయాడు. మిత్రుడు సహకరించిన ఆ సహాయం పొందక దరిద్ర బాధలు భరించలేక సమాధి ఒకరోజు అడవులకు పోవడానికి నిశ్చయించుకున్నాడు. ఇది తెలిసిన అతని మిత్రుడు మార్గమధ్యంలో మోహరిల్లు అని గుట్ట పోయించాడు. కానీ సమాధి ఆ దారికి రాగానే ధనలక్ష్మి కళ్ళలో పడింది. అతని కళ్ళు నలుపుకుంటూ పోయి మోహరీల గుట్టపై పడి, చీచి, ఎవరో దారిలో రాళ్ళగుట్ట పోశారు అని వాటిని అటు ఇటు చిమ్మి కలుపు నలుపుకుంటూ తన దారిలో పోయాడు. అంతా మిత్రునకు చూపి, చూశారా, ధనలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పితే ఎలా అవుతుందో, మనం ఎంత మంచి చేసినా మంచింపబడుతుంటాడు అని చెప్పారు. తర్వాత సమాధి అడవులకు చేరుకొని తన కష్టాలకి ఏడుస్తూ ఉండగా ఒకానొక ముని అతన్ని చూసి అతని దీనకథను విని ఇలా పలికాడు. సమాధి, కేవలం ధనలక్ష్మి తూలనాడి ఆమె పూజకు ఆటంకం కలిగించావు. నీకు ఈ కష్టం కలిగినది. ఇంతకు మించి మరొకటి లేదు. నా మాట విని ధనలక్ష్మీదేవిని పూజించు. ధనం నీకు సమకూరుతుంది. ఆమె బీజంని జపించు అని పలికి మంత్ర బీజాన్ని చెప్పి జప విధానం చెప్పి మహావర్షి వెళ్ళిపోయాడు. సమాధికి మరొక మార్గం ఇది కనపడకపోవడం వల్ల గతిలేని మాటై ఆ మంత్రాన్ని జపించసాగాడు. అలా చేయగా ఒకనాడు అతని భార్య అడవిలోని పారసపడింది. పెళ్లి చేశాక భక్త సజీవుడై ఉండగా ఆడది పుట్టింటికి ఉండరాదు. కష్టమో సుఖమో భర్తతోటే లోకం. పొమ్మని ఆమె పుట్టింటి వాళ్ళు తరిమేశారని చెప్పింది. ఆమె తనతో తెచ్చిన స్వల్ప ధనాన్ని సమాధికిచ్చి క్షమించమని కోరింది. అతి త్వరలో దీపావళి రాబోచుండటే సమాధి ఆ ధనంతో నగరానికి వెళ్ళి తగు సామాగ్రిలు కొని తెచ్చుకున్నాడు. పురోహితుడికి క్షమాపణ చెప్పుకొని తనతో పాటు అడవులకు తీసుకువచ్చాడు. దీపావళి రాత్రి యథాశక్తిగా ధనలక్ష్మి పూజను చేసుకున్నాడు సమాధి. దానితో సంతృప్తిగా సాధించిన ధనలక్ష్మి సమాధిని అనుగ్రహించింది. దాంతో పురోహితుడు ఊరిలోకి పోయి సమాధి ఉనికిని, అతడిలోని మార్పును అందరికీ తెలియజేశాడు. సమాధి మిత్రుడు అలాగే విపుడు కూడా దీన్ని సమర్థించారు. అవును, అమ్మవారిని కించపరచటం వలనే అతనికి ఈ విధంగా పట్టింది, కానీ సమాధి చెడ్డవాడు కాడు అని మరీ చెప్పగా ఇతర వ్యాపారులు కూడా ఆలోచించి సమాధిని తిరిగి ఊరిలోకి పిలిచారు. మిత్రుల ఇచ్చిన పెట్టుబడితో సమాధి మళ్ళీ వ్యాపారాన్ని ప్రారంభించి నిత్యము ధనలక్ష్మీదేవిని పూజిస్తూ ఆ తల్లి అనుగ్రహం వల్ల అతని వ్యాపారం అభివృద్ధి చెందడం వల్ల తిరిగి కోటీశ్వరులుగా మారి
సకల సౌభాగ్యాలతో తులతూగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ప్రతి గురు శుక్రవార రోజులో అష్టమి, నవమి, దశమి, పౌర్ణమి తిథి యందు ఆ అమ్మవారికి పూజించి ఈ కథను వింటే ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ కథ విన్నా చదివిన సర్వసుఖాలు చేకూరుతాయి. ఇదే ధనలక్ష్మీదేవి యొక్క కథ. త్రిలోక సంచారి అయిన నారదమునికి ప్రతిదీ తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అదే విధానంగా నారద మహాముని ఒకసారి ఆతృతగా లక్ష్మీదేవిని ఇలా అడుగుతాడు. అమ్మా లక్ష్మీదేవి, మీరెప్పుడు కూడా విష్ణుమూర్తి పాదాలను ఎందుకు నొక్కుతారు అని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి ఇలా సమాధానం చెబుతుంది. మానవుల నుండి భగవంతుడి వరకు గ్రహాలన్నీ తనను ప్రభావితం చేస్తాయని లక్ష్మీదేవి సమాధానం చెప్తుంది. ఈ గ్రహాల చెడు ప్రభావం శ్రీహరి పాదాలను నొక్కడం ద్వారా ముగుస్తుంది. కాబట్టి ఆమె తన శ్రీహరి పాదాలను నొక్కుతుంది అని సమాధానం చెప్తుంది. ఒక మహిళ చేతిలో దేవతల సర్వోన్నతుడైన బృహస్పతి నివసిస్తాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు మనుషుల పాదాలలో నివాసం ఉంటాడు. భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల యొక్క చెడు ప్రభావాలను నివారించడంతో పాటు సంపద కూడా వృద్ధి అవుతుందని లక్ష్మీదేవి విష్ణు పాదాలను నొక్కడానికి కారణమని ఆమె ఎంతో సులువుగా నారదుడికి సమాధానం చెప్తుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, జ్యేష్ఠాదేవి దారిద్ర దేవత. ఒకసారి వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటి అంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారు అని. ఈ విషయమై వీరిద్దరు వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తువు కనిపిస్తుంటాడు. ఇక వాదించడం ఆపేసి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలి అని అనుకున్నారు అక్కా చెల్లెలు. అలా అనుకున్నదే తడవుగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలు అతడి ముందుకు వెళ్ళి నిలుచున్నారు. తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు. ఐశ్వర్య దేవత లక్ష్మీదేవి, దారిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఇద్దరు ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాలేదు. ఇద్దరు ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేక బాధపడాలో కూడా అతనికి అర్థం కాలేదు. విషయమంతా విన్న ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు. ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతనికి తెలుసు. అయినా నిజాన్ని చెప్తే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనను ఇంకా పేదవాడిని చేస్తుందని తెలుసు. ఇంకా లక్ష్మీదేవి అందంగా లేదని చెప్తే ఆమెకు కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది. ఏం చేసే భగవంతుడా అని తలపట్టుకున్నాడు. ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఏదైతే అది అయిందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కారం చేశాడు. వెంటనే ఆ వ్యాపారి ఇలా చెప్పాడు. అమ్మా, ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరూ ఉండరు అని చెప్పాడు. అలాగే జ్యేష్ఠాదేవి వైపు చూసి, అమ్మా ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు. ఆ సమయంలో నీ అందాన్ని ఎవ్వరితోనూ పోల్చలేము అని సమాధానం చెప్పాడు. ఆ వ్యాపారి ఎవరి మనసును నొప్పించని విధానంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవులను సంతృప్తి పరిచినది. అతడు ఇద్దరిని విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు. దాంతో ఇద్దరు అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడ నుంచి మాయమైపోయారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు ఎవరికి వారు విజేతలమ్మని అనుకుంటూ వెళ్ళాలే కానీ నిజానికి నిజమైన విజేతలో ఆ వ్యాపారి. ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందటమే కాదు, లక్ష్మీదేవి బద్ధ శత్రువైన జ్యేష్ఠాదేవిని కూడా సంతృప్తి పరిచాడు. కాబట్టి నిజమైన విజేత ఆ వ్యాపారియే. చాలా కాలం పూర్వం కోసల రాజ్యాన్ని దశరథుడు అనే మహారాజు పరిపాలించేవాడు. అతని కాలంలో ద్వాదశ వర్ష క్షామం రానున్న తెలుసుకొని
అందుకు శని గ్రహం రోహిణి గతం అవడమే కారణమని తెలుసుకొని గ్రహగతిని మార్చి కొలువను నిర్వహించాలని అనుకున్నాడు. దశరథుని వ్రతం 10 దిక్కుల యందు సంచరించటం వల్ల అతడికి దశరథుడు అని పేరు వచ్చింది. అందుచేత తన రథాన్ని ఎక్కి గ్రహాన్ని నిరోధించడానికి బయలుదేరాడు దశరథ మహారాజు. ఆ సమయంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. కరువు కాటకాలు రాకుండా ఉండడానికి పంటల అభివృద్ధికి కోసల ప్రజలు లక్ష్మీదేవిని పూజించేవారు. ఆ సంవత్సరం కూడా ధాన్య రాశుల కుప్పలుగా పోసి లక్ష్మీదేవి ప్రతిమను ప్రతిష్ఠించి ఎంతో ఉత్సాహంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ వేళకు దశరథుడు ఆ ప్రాంతానికి చేరటం వల్ల ప్రజలు ఆ ప్రభువును కూడా వచ్చి లక్ష్మీదేవి పూజలో పాల్గొనవలసిందిగా ప్రార్థించారు. కానీ రాచరికపు గర్వంతో ఈ పూజ వలన ప్రయోజనం లేదు, శని గ్రహాన్ని అరికట్టాలి, నేను ఆ పని కోసమే వెళ్తున్నాను, కానీ నీ పూజకు వచ్చి వ్యవధి నాకు లేదు అని చెప్పి దశరథుడు రథాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు. తన రథాన్ని అమ్మవారి పూజా మందిరం మీదుగా తోలించాడు. అందుకు అమ్మవారు కోపగించి తక్షణమే ధాన్యరాశులను అదృశ్యం చేసింది. ప్రజలు గగ్గోలు పడ్డారు. కొట్టాలలో ధాన్యాన్ని దొంగలు కొల్లగొట్టుకుపోయారు. మహావీరుడైన దశరథుడు గ్రహ మార్గానికి చేరి శనిని నిరోధించడానికి ప్రయత్నించాడు. కానీ శనిని జయించలేకపోయాడు. దీనిడై శనిని ప్రార్థించాడు. పరమ కరుణాస్వరూపుడు శనీశ్వరుడు వైరాన్ని విశ్రమించి వెంటనే దశరథుని అనుగ్రహించాడు. వరాన్ని కోరుకోమన్నాడు. దశరథుడు మరింత వినయాంజలి ఘటించి ఇలా పలికాడు: శనిదేవ, నా రాజ్యానికి రాబోయే 12 వర్షక్షామం రాకుండా కాపాడు అని ప్రార్థించాడు. అందుకు శని సంతోషించి ఇలా పలికాడు: రాజా, నీ ప్రజాక్షేమం తత్పరత నాకెంతో ఆనందం కలిగిస్తుంది. కానీ నా ప్రవర్తనను తప్పించటం అసాధ్యం. నేను రోహిణిని వేధించే తీరాలి. ఓ నరపాల, నేను ఏ స్థానంలో ఉన్నా నా భక్తులను మాత్రం అనువనుగున కాపాడుతూనే ఉంటాను. కాబట్టి నీకు క్షేమం కలుగుగాక. నీ రాజ్యంలో నా ఆరాధనలు జరిపించు అని చెప్పాడు శనిదేవుడు. అప్పుడు దశరథుడు తన నిజ రాజ్యానికి చేరుకొని శనీశ్వరుడు చెప్పినట్టుగానే శనేశ్వర పూజలు, శనేశ్వర అభిషేకాలు చేశాడు. ప్రజలచే చేయించాడు. కానీ కరువు మాయలేదు. అందుకు ఆశ్చర్యపడిన దశరథుడు వంశాచారుడకు వశిష్ఠుడి చేతకు చేరి కారణం అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని ఇలా పలికాడు: దశరథ, పీడాకారుడైన శని నీ యందు అనుగ్రహం కానే ఉన్నాడు. కానీ సర్వసుఖకరి దయాహృదయుడైన లక్ష్మీదేవి మాత్రం నీ పట్ల ఆగ్రహించి ఉన్నది. ప్రజలు ఆచరించు సస్యలక్ష్మి పూజలు నీవు తిరస్కరించడం వలన ఇలా జరిగింది. ఆ సమయంలో నీవు కంగారుగా నీవు అమ్మవారిని ఆలయం మీదుగా గగన వీధిన రథాన్ని తోలుకుపోయావు. అందుకు కోపగించిన ఆ అమ్మవారు నీ భూమిలో పంటలు పండకుండా ఉండేందుకు శపించింది. గ్రహ తప్పిన సర్దుకోవచ్చు. దైవానుగ్రహపతి తప్పితే మానవుడు పతనమైపోతాడు కదా. కాబట్టి నీవు తక్షణమే లక్ష్మీదేవిని ఆరాధన చెయ్యి అని ఉపదేశించాడు వశిష్ఠుడు. జరిగిన పొరపాటుకు చీలించాడు దశరథుడు. వెంటనే దశరథుడు ప్రాయశ్చిత్తం పూర్వకంగా వశిష్ఠుని పౌరోహిత్యమందు లక్ష్మీదేవిని యథావిధిగా ఆరాధించాడు. పదే పదే క్షమాపణలు చెప్పుకున్నాడు. బిడ్డ చేసిన తప్పులను తల్లి కలకాలం గుర్తుంచుకోదు కదా. అందుకని పశ్చాత్తాపపడిన బిడ్డను చేరదీయకుండా ఉంటుందా? దశరథుడు ఆ విధానంగా అతని తప్పు తెలుసుకొని తనను ప్రాధేయపడినంతనే లక్ష్మీదేవి దయామతి అయి దశరథుని అనుగ్రహించింది. తక్షణమే రాజభటులు దొంగల్ని పట్టుకున్నారు. ధాన్యాన్ని తిరిగి తెచ్చి కొట్టాల్లో నింపారు. అదృశ్యమైపోయిన కర్షకుడు ధాన్యరాశులు కనక ప్రభలతో కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. ఆనాటి నుండి అయోధ్య ప్రజలతో పాటు దశరథుడు కూడా లక్ష్మీదేవిని పూజించడం మొదలుపెట్టాడు. పీడా నివారణకు శనిని, సంపద సమృద్ధికి స్వర్ణలక్ష్మిని ఆరాధించే వారికి కొదువ ఉండదు కదా. ధాన్యలక్ష్మి ఆగ్రహం అనుగ్రహ ప్రభావంకు అర్థం పట్టే ఈ కథను చదివిన విన్న వారు ధాన్యలక్ష్మి యందు
లగ్నమాసులై ఆమె కృపకు పాత్రులవుతారు. ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ కథలు విన్నా చెప్పిన సకల శుభాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మి మహత్యంలోని ఈ చిన్న పవిత్ర కథను వింటే చాలు, లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది. వారి యొక్క సమస్త పాపాలు తొలగి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే ఒక కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడుగా పేరు గడించారు. వెంకటాచారి భార్య సుమతి ఎంతో దైవభక్తురాలు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు. వారి పేర్లు శారద, నీరజ. చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే, కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవాడు. దీనివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తున్నాడు. రోజులు ఇలా గడిచిపోతున్నాయి. పెద్ద కుమారుడికి వివాహ వయస్సు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు వెంకటాచారి. కానీ ఎక్కడ ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహితుడు కుటుంబం ఉంటుంది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, వెంకటాచారిని భార్య సుమతి ఎంతో స్నేహితుగా ఉండేవాడు. కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే 7 సంవత్సరాల కుమార్తె ఉండేది. ఈ పద్మప్రియ ప్రతిరోజు వారి ఇళ్లలో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాదు, రోజు 1 గంట కాలం ఆ ఇంట్లోనే గడిపేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారదకు పెళ్ళి ఎంతకు నిచ్చే కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగ పట్టుకుంది. ఒకరోజు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పింది. ఆ విధానంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుడితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో నిమగ్నమయ్యాడు వెంకటాచారి. ఎన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుర్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని ఎంతో బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మిని అనేక సూత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి వచ్చేలాగా అనుగ్రహించమని మహాలక్ష్మీదేవిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తున్నాయి. ఒకనాడు పద్మప్రియ ఎప్పటిలాగే ఉదయం పూజకు పూలు తీసుకొని రాలేదు. ప్రతిరోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేంటబ్బా అని సుమతి అడుగుతూ ఉండగా గుమ్మంలో గజ్జెల చప్పుడు అయింది. పద్మప్రియ కూడా పూలు తీసుకొని సుమతి చేతిలో పెట్టింది. పద్మప్రియ ఎప్పటికంటే ఎంతో అందంగా మహా తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియతో ఇలా పలికింది, ఈరోజు నీ పుట్టినరోజా? ఎంతో చక్కగా కనిపిస్తున్నావే అని అడిగింది. దానికి పద్మప్రియ, లేదు అత్తయ్య, రోజులాగే తయారయ్యాను. స్నానం చేయడం ఆలస్యం కావడంతో పువ్వులు తీసుకురావడం ఆలస్యమైంది అని పలికి మళ్ళీ ఇలా అంటుంది. అది సరే కానీ అత్తయ్య, మా అమ్మ బంగారు గాజులు నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని చెప్పింది అని పద్మప్రియ సుమతి చేతిలోకి గాజులు పెట్టింది. ఆ గాజులు చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా ఇప్పుడే వస్తాను అత్తయ్య అని చెప్పి పద్మప్రియ చెంగున బయటకు వెళ్ళింది. సుమతి ఆ గాజులను లక్ష్మీదేవి ముందు ఉంచింది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇద్దాము అనుకుంది సుమతి. వంటింట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకువచ్చి పూజా గదిలో కూర్చుంది సుమతి. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనపడ్డాయి. ఇదేమిటి, ఇక్కడ నేను 1 జత బంగారు గాజులే పెట్టాను కదా, 2 ఉన్నాయేమిటి? నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా
పద్మప్రియ నా చేతికిచ్చింది. ఒక జత బంగారు గాజులే కదా, మరి 2 జతలు ఎలా వచ్చాయి అని అనుకుంటూ దేవుడికి నైవేద్యం సమర్పించింది. ఈ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇచ్చేస్తాను అని చెప్పి రుక్మిణి ఇంటికి వెళ్ళింది. సుమతిని చూసిన వెంటనే రుక్మిణి ఇలా పలికింది. ఏమిటి వదినా, చేతిలో ఈ బంగారు గాజులు ఏమిటి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. ఇది విన్న సుమతికి ఏమీ తోచలేదు. సుమతి ఇలా పలికింది. ఇదేమిటి వదినా, ఇలా మాట్లాడుతున్నావు? ఇందాక పద్మప్రియ వచ్చి నాకు ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కూడా అని పలకగానే రుక్మిణి ఇలా అంటుంది. అదేమిటి వదినా, పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి? నిన్న నుండి పిల్లకి ఒకటే జ్వరం, మంచం దిగనిదే, ఎక్కడికి వెళ్ళలేదు. అసలు పద్మప్రియ మీ ఇంటికి రానప్పుడు మీ ఇంటికి గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది రుక్మిణి. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చిందెవరు, ఆ గాజులు ఇచ్చిందెవరు అని ఆలోచిస్తూ ఉండగా వచ్చింది సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవియే అని సుమతికి తోచింది. ఈ విషయమే రుక్మిణితో పలికింది. ఇద్దరు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు, ఎంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా వారి వారి భక్తులకు చెప్పారు. వెంకటాచారి దంపతులు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే తమను అనుగ్రహించిందని ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ జగన్మాతే బంగారు గాజులు అనుగ్రహించిందని ఎంతో సంబరపడ్డారు. ఇద్దరు పూజా గదిలో నుంచి ఆ జగన్మాత నమస్కరించేస్తూ ఇలా పలికారు. ఓ లోకజనని, దారిద్ర్యం దుఃఖం పాలుదోలి అమృతమూర్తి నీవే తల్లివి. దీనులైన వారి బాధలను ప్రసారింపచేసే నీ కరుణా కటాక్షాలు మాపై ప్రసరించు తల్లి. నీకు మా నమస్కారాలు తల్లి. మిక్కిలి దయగలిగిన నీ చూపులతో నీ కరుణామూర్తి మాపై కురిపించు. నీవు సర్వమంగళ ప్రదాయినివి. సకల చరాచర దృష్టి యందు నీవే వ్యాపించి ఉన్నావు. నీవే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించి లోకపావనివి నీవు. నీకు మా నమస్కారాలు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన వల్ల మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాగామ్యము, ఇషత్వము, వసిత్వము అని ఒక అష్టసిద్ధులు పరిస్తాయి. మానవుడు ఉన్నత శిఖరాలకు ఎగరడానికి శ్రీ మహాలక్ష్మి అర్చన ఎంతో ఉపయోగపడుతుంది. గత జన్మలో చేసిన పాపాలు దారిద్ర్యంగా పిలువబడతాయి. ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయడం వల్ల దారిద్ర్యం నశించి ఐశ్వర్యం లభిస్తుంది. ఓ జగన్మాత, నీకు ఇవే మా నమస్కారాలు. మహాలక్ష్మి, నీకు ఇవే మా ప్రణాళం. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః.